ఇందులో ఈ వచ్చిన డబ్బుతో బాగా పేద విద్యార్థులు ఎవరైతే మెరిట్లో పాస్ అయ్యారో 10th కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ బాగా పేదవాళ్ళు అనమాట. వాళ్ళందరినీ కూడా వాళ్ళ అప్లికేషన్లో తీసుకొని అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది కూడా జెన్యున్గా చూసుకొని ఈ రకంగా నాకు వచ్చినటువంటి ఆందోళన అంతా కూడా వారికి పేద విద్యార్థులకి లాస్ట్ ఇయర్ కూడా మన ఎమ్మెల్యే గారి ద్వారానే ఆయన చేతుల మీదుగానే చెక్కులు ఇప్పించాం. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఆయన చేతుల మీదుగానే ఈ కార్యక్రమం చేయాలని వారిని, అట్లాగే మా సోదరుడు పంతం సత్యనారాయణ గారు పంతం బంగారు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి గురించి 2 విషయాలు చెప్పాలి. ఈ చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ఉంది. ఆ చారిటబుల్ ట్రస్ట్ నుంచి రాయగఢ్లో ఉన్నటువంటి అన్ని వార్డు ఆయన సొంత నిధులతో భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎన్నో లక్షల రూపాయలు ఇవ్వడం నేను చూశాను. మొన్న రీసెంట్గా మన వార్డు మన ఆదిరెడ్డి అనే ఒక కాన్సెప్ట్లో ఒక రోజుకి 2 వార్డులకి మన ఆ 2 వార్డుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరికైనా సరే ప్రభుత్వం నుంచి అందకపోతే దాన్ని నేనే చేస్తున్నాను అని ఇంచుమించుగా ఆ ఒక్కరోజు 10 లక్షల రూపాయలు అమౌంట్ పైన 10 లక్షల రూపాయలు పైన ఉంటుంది భవానీ చారిటబుల్ ట్రస్ట్. నేను ఆశ్చర్యపోయింది. ఇలా 2 వార్డులకే 10 లక్షల రూపాయలు అయిపోతే మొత్తం ఈ 50 వార్డులు వచ్చాడు, ఈ 40 వార్డులు వచ్చాడు, ఇంకా ఎన్ని కోట్లు అయిపోతుంది ఇది ఇంకా దీని అంటే ఒకటి ఆయన ఏంటంటే కాన్సెప్ట్ నేను చాలా సంతోషిస్తున్నాను. భగవంతుడు మాకు ఇచ్చాడు అవకాశం, అది పేదవాళ్ళకి ఎంతో కొంత మాకు అధికారం కూడా ఇచ్చాడు భగవంతుడు, ఆర్థికంగా అవకాశం కూడా ఇచ్చాడు కనుక పేదవాళ్ళకి ఎవరికైనా సరే సహాయ సహకారాలు అందించాలనే కాన్సెప్టే మెయిన్. ఇది కాకుండా కూడా ఎమ్మెల్యే గారు కూడా అన్ని వార్డులు ఎప్పుడూ కూడా వార్డులో తిరిగి ప్రజలతో మమైక్యమై ప్రజానాయకుడి కింద ఆయన ఎక్కువగా చూడడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఆ భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇది ఈ పేద విద్యార్థులకే కాదు, ఏదైనా మనకి ఒక వినాయక పండుగ వచ్చిందనుకోండి ఆ వార్డులన్నింటికి కూడా 5,000 10,000 ఇచ్చి ఎవరికైనా పండుగ ఉంటే వార్డులో కూడా అందరికీ కూడా మసీదులకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళకి క్రిస్మస్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. నేను చూస్తున్నాను కానీ చెప్తున్నాను. అలా ఇంత నిబద్ధతగా ఎక్కడో కానీ రేరుగా ఉంటారని నేను అనుకోవట్లేదు. అంటే భగవంతుడు ఆర్థించి ఆయన్ని కూడా అంత బ్రహ్మాండంగా మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కానీ మనకు ఆయన ఏం చేస్తాడని తెలియదు కదా. మీరంతా ఏదో ఒక లోపాలు ఉంటారు, మాదంతా ఒక లోపం. అది ఇంకా రెండో ఆయన వ్యక్తి ఏంటంటే మా పంతం బంగారు, ఆయన కూడా సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా ఆయన కూడా చాలా మంది పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అలాగే కోడి దీపాలు ఒకటి, మళ్ళా సంక్రాంతి పండుగకి సంబంధించినటువంటి ట్రెడిషనల్ కార్యక్రమాలు, ఇలా బోర్డు కార్యక్రమాలు ఆయన మటుకు ఆయన చేస్తుంటాడు. అదే ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు అందరికీ కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించడం. ఆయన కూడా చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేస్తాడు కనుక ఇవాళ ఆయన కూడా మనం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా నేను నాకు వచ్చినటువంటి ఆందోళనము ఈ పేద పిల్లలకి ఎందుకు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 14వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు 32 లక్షల రూపాయలు ఈ పిల్లలకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమో 4,85,000. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు 6,20,000 రూపాయలు ఇచ్చిన 6,20,000 రూపాయలు కూడా చదువుకి వైద్యానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ చదువుకి ఎందుకంటే వాడు బాగా చదువుకున్న పేదవాడు బాగా చదువుకుంటే వాడు కుటుంబాన్ని పోషించగలుగుతాడు. వాడు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఏదో మన భగవంతుడు మనకి ఇచ్చాడు కనుక ఈ జీతం మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది. ఇది కాకుండా నేను నా
డైరెక్టర్లు అందరూ కూడా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన వెంటనే మాది ఒక 2 నెలల్లో మా ఎలక్షన్ కూడా జరిగింది. ఆ ఎలక్షన్ లో కూడా ఓటమి తరపుని ఎమ్మెల్యే గారు ఆయన భుజం మీద వేసుకొని ఈ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కి మా పెదనాన్నగారు అయితేనే దీనికి కరెక్ట్, ఇంత ముందు బాగా చేశారనే ఉద్దేశంలో ఆయన చదసంగ్రహాలు ఉండాలనే ఉద్దేశంతో ఆయనే క్యాండిడేట్ కింద మొత్తం ప్రతి వార్డులో తిరిగి వాళ్ళందరూ నాకు అందరూ తిరగడానికి వీలేదంటే లేదు మా గురువు గారు నేను తిరుగుతాను ఖచ్చితంగా ఎట్టు బస్సులు ఆయన నెగ్గాలి, ఆ బ్యాంక్ ఆయన అయితే కాంపిటెంట్ అని ఆయన కూడా ఈ రకంగా ఈ రోజు ఈ బ్యాంకు ఇంత ప్రగతి సాధించడానికి ఊరికే విషయం ఇది కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ కాదు కానీ ఊరికే చిన్న మా ఎమ్మెల్యే గారు వచ్చారు కనుక ఆయన మంచి చెడ్డ చెప్పాలి బ్యాంక్ ఎలా ఉందని. మీరు వచ్చే మొన్న 24 ఇచ్చినటువంటి ఈ డబ్బులతో మీరు జీతాలు పెట్టుకొని మీరు బాగా చదువుకోవాలి. ఈ రోజుల్లో బాగా చదువుకొని పైకి వస్తేనే దేనికైనా సరే మీరు మంచి ఉద్యోగాలు చేయొచ్చు, మీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు, ఎవరికైనా ఉపకారం చేయొచ్చు. అందువల్ల ఏంటంటే మీరందరూ కూడా బాగా చదువుకొని ఇందులో ఇవాళ నేను ఇచ్చినటువంటి అందులో ఒక అమ్మాయి మరి వచ్చిందో లేదో తెలియదు, ఆటో డ్రైవర్ కూతురు. ఆ అమ్మాయికి 10th లో 20,000 ఇచ్చాను, ఇంటర్లో ఫస్ట్ ఇయర్ 20,000 ఇచ్చాను, సెకండ్ ఇయర్ మొన్న 20,000 ఇచ్చాను. ఇప్పుడు అమ్మాయికి 98.5 98.5 వచ్చాయి ఇంటర్ సెకండ్ ఇయర్. అమ్మాయి ఇప్పుడేమో చార్టెడ్ అకౌంట్ కింద వెళ్తుంటే అమ్మాయికి మొన్న 10,000 ఇప్పుడు 20,000 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 99, 97, 96 కూడా చాలా మంది ఈ సంవత్సరం చాలా మంది ఎవరు చూసినా కూడా 96, 97, 98 కూడా అంటే అంత బ్రహ్మాండంగా వాళ్ళు చదువుకుంటున్నారు. అందువల్ల ఇంకా బాగా చదువుకొని మీరు అందరూ కూడా అభివృద్ధికి చెంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా 40 సంవత్సరాల యువకుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో అదే వడవడితోటి ఆయన ఆలోచనతోటి ఈ బ్యాంక్ ని టెక్నాలజీ పరంగా మనకి ఎస్బీఐ కానీ కెనరా బ్యాంక్ కానీ ఇలాంటి పెద్ద బ్యాంకులు ఉంటాయి, వాళ్ళతో పోటీ పడేట్టుగా ఆయన ముందు చూపుగా రిజర్వ్ బ్యాంక్ ఏదైతే రూల్ పెట్టిందో పెట్టిన వెంటనే ఇంకా పెద్ద పెద్ద బ్యాంకులు ఇంప్లిమెంట్ చేయకముందే మేము ఫస్ట్ కోర్ బ్యాంకింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు ఇంకా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవి కూడా కోర్ బ్యాంకింగ్ వెళ్ళలేదు. అలాంటి ధైర్యంగా ఆయన కోర్ బ్యాంకింగ్ పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడైతే ఆదేశించిందో వెంటనే దాన్ని ముంబైలో పినాకస్ అనే కంపెనీ తోటి మాట్లాడి దాని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి వాళ్ళకి తెలుసున్న ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ద్వారా తెలుసుకుని ముంబై వెళ్ళి వారితో కూర్చుని అన్ని డీల్ సెట్ చేసుకుని మా బ్యాంక్ కి పెట్టడం జరిగింది. అది పెట్టిన తర్వాత మిగతా కోఆపరేటివ్ బ్యాంకులు మమ్మల్ని ఫాలో అయింది. కొన్ని బ్యాంకులు వేరే సాఫ్ట్వేర్ కంపెనీ తోటి చేసుకున్నారు కానీ టైప్ వాళ్ళు కొంచెం నష్టపోయారు. తర్వాత మళ్ళీ మేము ఏదైతే కంపెనీ తీసుకున్నామో ఫినాకస్ అదే కంపెనీకి వారందరూ కూడా మారడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతుంది. ఆ సైబర్ నేరాలు అన్నింటినీ కట్టడి చేయడానికి కూడా రిజర్వ్ బ్యాంక్ ఒక రూల్ పెట్టింది. క్లౌడ్ అనే ఒక టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలి, దానికి 20-30 లక్షలు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా ఆయన వెంటనే మొన్న ఈ 2వ చైర్మన్ అయిన వెంటనే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే ఫోన్ పే మిగతా బ్యాంకులు ఉన్నాయి, ఇక్కడ ఫోన్ పే ఏంటంటే మన గొడ్డల పార్టీ వారు ఒక 5 సంవత్సరాలు దీన్ని పరిపాలించడం జరిగింది. వాళ్ళు సంక్షేమాన్ని వదిలేసి వారి సొంత లాభాల కోసమే చూసుకుని బ్యాంకుని కష్టపట్టించే టైంలో ఆయన మళ్ళీ ఈ బ్యాంకింగ్ చైర్మన్ గా రావడం, దాంతో అక్కడి నుంచి ఫోన్ పేకి ఇలా కొన్ని కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో అన్నింటిలో కూడా బ్యాంక్ ముందుకు తీసుకెళ్ళడం. మీకు చెప్పారు లాస్ట్ ఇయర్ ఆయన వచ్చిన వెంటనే బ్యాంక్ ని 9 నెలల్లో స్టాప్ లో ఉంటే దాన్ని తీసుకొచ్చి 12 కోట్ల రూపాయలు సుమారుగా 12 కోట్ల రూపాయల లాభాల్లో తీసుకెళ్లారు. అదే వరవడిలో ఇప్పుడు ఇంచుమించు 14.5 కోట్లు లాభంలోకి తీసుకెళ్లారు ఈ సంవత్సరం. ఇంకా ముందు ఇంకా లాభం తీసుకెళ్తుంది. దీనికి అందరికీ కారణం ఈ బ్యాంక్ ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టింది ముఖ్య కారకులు మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఆ రోజు
అయినాయి, ఆయన ఎలక్షన్ అయినా ఆయన నెగ్గారు భారీ మెజార్టీతో. వెంటనే మా బ్యాంక్ ఎలక్షన్ వచ్చింది. వెంటనే వస్తే ఆయన చక్కని ప్రణాళికలు వేసి రాజమండ్రిలో ఉన్న వారి కేడర్ని వారి బంధువులను అందరినీ పెట్టి దీనిలో ఇన్వాల్వ్ చేసి చైర్మన్ గారికి ఉన్న చరిష్మా తోటి మంచి విజయం. అసలు అవతల పార్టీ ఎక్కడ 50% లో కూడా రాలేకపోయారు మాతో. అంత బ్రహ్మాండమైన విజయాన్ని సాధించి పెట్టిన ఎమ్మెల్యే గారికి మరొకసారి ఇంచుమించుగా 45 కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. ఇలాంటి కోఆపరేటివ్ బ్యాంకులు ఏ బ్యాంక్ చైర్మన్ కూడా తన జీతాన్ని తీసుకుని ఇంటికి పట్టుకెళ్ళి ఆయన అకౌంట్ లో వేసుకుంటారు తప్ప మా కళాశంకర్ గారు మా చైర్మన్ గారు లాగా ఏ చైర్మన్ కూడా ఇలాగ పేద ప్రజలు ఈ అకౌంట్ కూడా ఇంటికి దాఖలు చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి గురించి వారి తండ్రి గారు ఆదిరెడ్డి అప్పారావు గారి గురించి మనం చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే మన ఎలక్షన్ లో తిరిగాను. ఏ వార్డులో వెళ్ళినా ఏదైనా గుడి కట్టితే ఆదిరెడ్డి అప్పారావు గారు కట్టించారండి. ఇంకో చోట ఇక్కడ బాడీ మార్కెట్ ఏరియాలో తిరుగుతుంటే ఇచ్చి ఆదిరెడ్డి అప్పారావు గారు కట్టించారు. అలాగా అనేక సేవా కార్యక్రమాలు భవానీ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాని ద్వారా అనేక మంది విద్యావంతులు చేసి వారి జీవితాన్ని సక్రమైన మార్గంలో వెళ్ళేలాగా ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. వారికి మన అందరి తరఫున ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మరో వ్యక్తి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పంతం కొండలరావు గారు వీరు మిసెస్ మేయర్ గా కూడా చేశారు. మనకి ఆయన నాకు తెలిసి నేను కూడా దాంట్లో సభ్యుడే. సుమారుగా 10 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా 10 సంవత్సరాల నుంచి ఇదే విధంగా పేద విద్యార్థులకి మంచి మెరిట్స్ ఉన్న విద్యార్థులకి ఇలా స్కాలర్షిప్లు ఇవ్వడం, అలాగే దైవ కార్యక్రమాలు అనేకమైన క్రిస్టియన్స్ ని, ముస్లింస్ ని, హిందూస్ అనేక కార్యక్రమాలు చేసి ఆయన కూడా ధన్యులయ్యారు. ఆయన కూడా సభాముఖంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇంకా మరి ఎమ్మెల్యే గారికి చాలా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వ్యక్తి. ఆయనతో కలిసి ప్రయాణం చేయడం, అలాగే ఇక్కడ బ్యాంకుకు వచ్చేసరికి చాలా శంకరరావు గారు కూడా మరి ఏ బ్యాంక్ చరిత్రలో కూడా లేనటువంటి విధంగా ఆ యొక్క జీతాన్ని తీసుకోకుండా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో చదువుకునేటటువంటి విద్యార్థులకి మరి సహకారాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తి. వారిద్దరి ఆధ్వర్యంలో మేము పనిచేయడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి ఎక్కువగా మాట్లాడడానికి కూడా, ఎందుకంటే అందరూ కూడా సమయం ఎక్కువ అవుతుంది కనుక మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇది కాదు కానీ నన్ను అతిథిగా పిలవడం, మళ్ళీ మా అల్లుడు పట్టణ పుట్టినందుకు ఆనందపడుతూ మరి బలమైన పుట్టిని నాకు అందించారు కాబట్టి బలంగానే మాట్లాడాలి. కానీ మరి సమయం మా అల్లుడు ఎలా ఉందో నాకు తెలీదు. రైట్, థ్యాంక్ యూ. ముందుగా ఈ గురువు గారు ఇక్కడ కూర్చోవడానికి శంకర్రావు గారు, లేకపోతే డైరెక్టర్ మొత్తం మరి సీఈఓ సుధాకర్ గారు ఎలా ఉద్యోగస్తులు కాబట్టి మా శ్యామ్ డైరెక్టర్ గారు, నిర్మల్ గారు, పటాల్ సీను, మన రంగబాబు, ధర్మరాజు గారు, నాని గారు, పండు గారు, ప్రకాష్, కాపు, బుద్ధిగి రవి వీళ్ళందరూ డైరెక్టర్లుగా ఉండి శంకర్రావు గారు ఇక్కడ కూర్చోవడానికి మూల కారకుడు మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి. వాళ్ళు పోటీ చేసినా ఏ పార్టీలో చేసినా ఈ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కావడం అనేటువంటిది ఆ సహజం. ఆయనకున్న ఇమేజ్ కానీ లాస్ట్ టైం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ 2 టర్ములు ఎలక్షన్ లేకుండా బ్యాంకు నిద్రావస్థలో ఉన్నటువంటి పరిస్థితులను అవకతవకలు జరుగుతున్నప్పుడు పరిపాలనలోకి రాగానే ఇమీడియట్ గా ఎలక్షన్ పెట్టేటువంటి ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. చాలా చక్కగా తీసుకురావడంతో ఓ పాలక మండలి ఏర్పడింది. పాలక మండలి ఎప్పుడైతే ఏర్పడిందో ఒక క్రమ పద్ధతిలో బ్యాంకు రన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. లేకపోతే పూర్తిగా అవినీతమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసేటువంటి ఓ శక్తిని ఏర్పరిచాడు వాసు. ఇంకో వాసుకులు మామూలుగా ఒక 3 మొక్కలు మంచిది చెప్తారు. ఒక లీడర్ అవ్వాలంటే ఎప్పుడూ కూడా ఊరికే పదవి రాగానే డామేజ్లో కూర్చొని అటు ఇటు చేసే పరిస్థితులు కాకుండా వాళ్ళ కుటుంబంలో అంటే మీకు ఒకటి రికార్డు అవుతుంది. రాజమండ్రి రికార్డు అవ్వచ్చు, నాకు తెలిసి మరి స్టేట్ లెవెల్లో 2-3 ఉంటే
అంటే ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఇలా కూడా ఉండకపోవచ్చు, రాజశేఖర రెడ్డి ఇంట్లోనూ వాళ్ళు తప్ప కొంతమంది ఫ్యామిలీలో ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే ఒక మేయర్ గారు ఫస్ట్, ఒక ఎమ్మెల్సీ గారు, మళ్ళా ఒక ఎమ్మెల్యే, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే, ఒకే కుటుంబంలో అంతమంది వచ్చారంటే జనాలకు వాళ్ళు ఏం చేస్తే ఆదరణ వస్తుందో మీరు ఆలోచించాలి. నేను ఏ పార్టీ కాదని మళ్ళీ ఇలా వచ్చినప్పుడు మాట్లాడవలసి వస్తుంది, ఇది అవుతుంది కాబట్టి చెప్తున్నాను. జనరల్గా వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనేటువంటిది చెప్పాలి కాబట్టి ఎందుకు వస్తాయంటే ఇందులోనే ఆ 4 లక్షలు చెప్తున్నాడు మాట. ఒకటి, పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా నమ్మకం కలిగారు పార్టీ. రెండోది, ప్రజలకి మనం చేస్తున్న పనులతో పాటు చారిటీ. ఊరికే ఎమ్మెల్యే అడిగారు సహజంగా అందరికీ ఒక ఆలోచన వచ్చాక తెగ సంపాదించేస్తాడు లేకపోతే నొక్కేస్తాడు అనేది లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి వేళ ఏదో చెప్పాడు రంగబాబు, ఏ గుడికి వెళ్ళినా మాకు 5 లక్షలు ఇచ్చాడు 2 లక్షలు ఇచ్చాడు అని చెప్తూ ఉంటారు. కానీ పుట్టినరోజులు కానీ చలివేంద్రాలు కానీ ఇతరత్ర కానీ ఏదైనా సరే ఆ కుటుంబం ఇప్పుడు కాదు, నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఏ ప్రాంతంలో వెళ్ళినా మాకు ఎంత ఇచ్చాడన్నా అందించాడన్నా అని చెప్తారు. ఇది అదొక లక్షణం, అంటే అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలనేటువంటి. నెక్స్ట్, కార్యకర్తలకి న్యాయం చేయాలి. ఆ కార్యకర్తలు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది డైరెక్టర్ కింద, కొంతమంది గుడికి డైరెక్టర్ కింద, గుళ్ళు చేయడం, గుళ్ళు కూడా ఎన్ని గుళ్ళు ఉన్నాయి అన్ని గుళ్ళలో కూడా కమిటీలు వేసేసి ఆటోమేటిక్గా పార్టీ స్ట్రెంత్ అవుతుంది, అతని బలం కూడా స్ట్రెంత్ అవుతుంది. ఈ అన్ని లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టే ఆ మెజారిటీలు రావడం కానీ లేకపోతే ఓట్లు వేయడం కానీ ప్రజల ఆదరించడం కానీ జరుగుతుంది. అది ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఎవరైనా సరే మనం ముందుకు వెళ్ళాలంటే ఇచ్చేది. నెక్స్ట్, 2 డెవలప్మెంట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కేవలం వ్యతిరేకతలు వచ్చేస్తుంటాయి బయటలోనో లేకపోతే ఇంకోటి. అభివృద్ధి కావాలనుకున్నప్పుడు కొన్ని ఆటలే తట్టుకోవాల్సి వస్తూ ఉంటారు. అది కూడా తట్టుకుంటూ ముందుకు వెళుతూ వేరే పుస్తకాల వర్గంలో కూడా మరి ముందుకు తీసుకెళ్లి ఘనంగా పుస్తకాలు 2027 వచ్చే పుస్తకాలు నిర్వహించాలని చెప్పి ముందుగా ఆదిరెడ్డి వాసు గారిని కోరుకుంటూ, నారాయణపట్నం ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేని కోరుకుంటూ, మరి ఆయన గురువు గారు కూడా దారుణం లేకపోతే ప్రజాప్రతినిధి దారుణమే మంచిదేమో. వాసు గారికి ఆ సూచన చేద్దాం 2027 కూడా సక్సెస్ఫుల్ గా చేయమని చెప్పి కోరుకుంటూ, మరి అలాగే ట్రస్ట్ భవానీ చారిటబుల్ ట్రస్ట్ మాకంటే ముందు నుంచి మా ట్రస్ట్ కంటే ముందు నుంచి అప్పటి నుంచి విద్యార్థులకు కానీ లేకపోతే ఆరోగ్య రీత్యా కానీ ఇంకోటి కానీ డబ్బులు ఎత్తనాలు అదృష్టం పెట్టంటే అటు బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ నాట్ సిల్వర్ స్పూన్. ఆ నాన్న సంపాదించాడు, తన సంపాదించాడు. తర్వాత ఇంకా మా కూతురు పిల్లలు అయితే ఫుల్ అపర కోటేశ్వరం రాలేదు, ఇంకా డబ్బులకు లోటు లేదు, శంకరరావు గారి దగ్గర లోటు తీసుకోవట్లేదు అని చేత అలా పంచుతా ఉన్నారు. కాబట్టి అలా ఎల్లకాలం కూడా ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ, మరి మా శంకరరావు గారి గురించి చెప్పాల్సి వస్తే ఇందాకే చెప్పారు, ఇది బ్లాక్ లిస్ట్ లో ఉంది. ఎస్ఏఎల్ పండుగ సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంది. అంటే ఈ బ్యాంక్ దివాలా దగ్గరలో ఉంటుంది బాబా, లోన్కి వెళ్ళకూడదని కస్టమర్లు కూడా భయపడుతూ ఉన్నప్పుడు, మీ అందరికీ తెలుసో తెలీదు, ఒక వినియోగదారు ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళని చెప్తున్నారు. ఈ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి అలా వచ్చేసినప్పుడు, బ్లాక్ లిస్ట్ లో పెట్టినప్పుడు, రిజర్వ్ బ్యాంక్ దృష్టిలో ఉన్నప్పుడు, కొత్తగా ఇప్పుడు ఏదైతే ఈ వాసు ద్వారా ఎలక్షన్ జరిగి చైర్మన్ అయ్యాడో వచ్చిన 9 నెలల్లో 110 కోట్ల రూపాయలు ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం అంటే ఆశామాషిగా 110 కోట్లు 9 నెలలు. అలాగే 8 బ్రాంచ్లు ఉన్నాయండి ఈ బ్యాంకు. ఈవేళ ఇది విస్తరించుకుంటూ 16 బ్యాంకులు అయ్యింది. ఎక్కడ వైజాగ్, ఎక్కడ భీమవరం, ఎక్కడ తాడేపల్లిగూడు ఉంటుంది, అమలాపురం. మనకి కోఆపరేటివ్ బ్యాంక్ అంటే రాజమండ్రి వరకే తెలుసు, మన చుట్టుపక్కల ఆర్యపురం అతుక్కోవడం తెలుసు. స్టేట్ లో విస్తరించేసే అంటే ఆల్మోస్ట్ పోటీ పడుతుంది. ఎవరితో పడుతున్నారంటే నేషనల్ బ్యాంక్స్ తో, జాతీయ బ్యాంకులతో పోటీ పడుతూ ఇప్పుడు లోన్లు ఎవరు పడతారు మేస్తాం తిరుగుతున్నారు. ప్రతి ఇంటికి మీకు తెలుసు, ప్రతి ఊరికి కూడా లోన్ ఇస్తాం రండి అని చెప్పి అంత కాంపిటీషన్ లో కూడా లోన్లు ఇస్తూ మరి 43 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి దాన్ని 178 కోట్ల టర్నోవర్ ఆయన 22 నెలల్లో తీసుకొచ్చేసారంటే అదొక
అలాగే బ్యాంక్ రన్ చేస్తూ మరి డైరెక్టర్ కూడా సపోర్టింగ్ ఉంది అందరినీ కూడా. ఆ డైరెక్టర్లు అందరూ కూడా ఆయన ఏం చెప్తే అది నడిచింది. మూడవది గిఫ్ట్లు అందరి కుటుంబాలకి ఉపయోగపడుతుందిలాగా ఏదో అది మంచినీళ్ళు తాగడానికో లేకపోతే ఇంకోటో కుటుంబానికి ఉపయోగపడేటువంటి గిఫ్ట్లు కొంటారు. అయితే గిఫ్ట్లో కూడా చాలా స్కామ్లు జరుగుతూ ఉంటాయి. జనరల్గా నాకు తెలిసి ఏంటంటే 30-40 గిఫ్ట్లు కొనాలంటే ఏ 100 రూపాయలు 200 వేసుకున్నా సరే ఒక 60 లక్షలు 30 లక్షలు కొట్టేది 60 లక్షలన్నా చేయొచ్చు. అది లెక్క కట్టలేదు మీకు అర్థం కాదు మాకు రాదు. అలాగా చేయొచ్చు. కానీ ఏం చేస్తున్నాడు ఈయన చైర్మన్ తోడు పాటు ఈ డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకెళ్ళి ఇది వాటర్ బాటిల్ కొనాలంటే ఒకడు 6 రూపాయలకి ఇస్తాను, ఒకడు 5 రూపాయలకి ఇస్తానంటే వీళ్ళందరినీ 4 వాటర్ బాటిల్ కంపెనీలకు పంపించి ఇది ఎంతో చూసి ఎక్కడ తక్కువ అయితే అక్కడ కొని బ్యాంకు కూడా నష్టం లేకుండా చేస్తూ ముందు సాగుతున్నటువంటి వ్యక్తి శంకరరావు. అంటే బ్యాంకుని ప్రాఫిటబుల్ గా నడపడానికి తర్వాత ఆయన పూర్తిగా అవగాహన ఉంది. ఒక టైం చేశారు కాదు, సపోర్టింగ్ వీళ్ళు ఉంది, అధికారులతో ఉంది, అంత ముందుకు తీసుకెళ్తున్నారు. నాలుగోది జీతం అయింది. హానోరియం ఏదైతే ఉందో అది 4,80,000 అనుకట. అది దానికి ఇంకొక 1,00,000 రూపాయలు చేసి పేద విద్యార్థులు అందరినీ చదివిస్తూ ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఆయన డబ్బు తీసుకోకుండా చేస్తారు. ఇది మిగతా వాళ్ళు చేయట్లేదని మామూలు వేరే రకంగా చెప్పాడు. ఎవరో ఆర్థిక పరిస్థితులు వాళ్ళు ఉండొచ్చు. అందరూ శంకర్రావు గారిలాగా డబ్బులు ఇచ్చేటంటే ఒకవేళ ఆయన నెగ్రోడ్ పేదవాడు చేయకపోయినైతే రేపు పొద్దున వాసు మార్చి సిన్సియర్ కార్యకర్త ఎవడో పాకలోడు తెలుగుదేశం ఎప్పుడు చూడలేక మా నిర్మల్గా తీసుకొని చేయమని చేసాడు అనుకుందాం కదా. అది కూడా అవ్వచ్చు. పార్టీలో డెడికేటెడ్ వర్కర్లు వాళ్ళు ఒక్కోసారి అలాంటి పరిస్థితి వస్తారు. తెచ్చినోడు మరి అమ్మాయి బతకాలంటే ఆ 40,000 లేకపోతే బతకలేకపోతే అది అది కామెంట్ చేయకూడదు. కానీ డబ్బుని చైర్మన్ ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం శంకరరావు గారిని మార్గదర్శకంగా తీసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటిది మాత్రం అంత చక్కటి రన్నింగ్ చేసే అడ్మినిస్ట్రేటర్ శంకరరావు. మంచి స్నేహితుడు. ఎవరికైనా సరే ఒక పని చెయ్యాలి అనుకున్నాడు అంటే మాత్రం చేస్తాడు, చెయ్యను అనుకుంటే గెటోటి మాట ఎటువంటి మా అందరూ అదే కూడిపోతుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు సాగుతూ ఉంటాం. ఎప్పుడు నాకు బ్లెస్సింగ్ ఉంటాడు. మా ట్రస్ట్లో కూడా ఆయన కూడా సభ్యుడు. ప్రతి సంవత్సరం ఒక 2 పిల్లలు మా ట్రస్ట్లో చదివిస్తూ ఉంటాడు. మేము కూడా పెట్టి 14 సంవత్సరాలు అయింది. అలాగే రంగబాబు మెంబరు, బడా చీఫ్ మెంబరు, చాలా మంది మెంబర్లు ఉన్నారు. వారంలో కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూర్చున్న తర్వాత లీడర్ లక్షణం ఇంకా మర్చిపోయారు. ఇలా మాట్లాడుతూ శంకరరావు గారు మాట్లాడిన వెంటనే బయట తీసుకొచ్చి నాకు ఇవ్వబోదు. అంటే మీకు లీడర్షిప్ అనేటువంటిది ఎందుకు చెప్తారంటే నాయకత్వ లక్షణాలు బట్టే వాళ్ళ యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. వాసు ఇలా చూశాడు, నాకు ఇవ్వబోదు ముందు వెంటనే మన రంగబాబుకి ఇవ్వాలి. అంటే కూటమి న్యాయం. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఉంటే అనుకోండి అతనే అధిపతి, అతను మాట్లాడచ్చు, లేకపోతే అతను చెప్పుకోలేదు కదా. కూటమి రేపు పొద్దున మనోభావాలు దెబ్బ తినకూడదు. కాబట్టి కూడా మాట్లాడమని ఇచ్చేటంటే ఇక్కడ ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తున్నాడు చూడండి. అది ఎన్నటి లక్షణాలు బట్టే నాయకత్వాలు పెరిగితే పిల్లలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అన్ని కూడా నేర్చుకుని చక్కగా చదువుకుని ఇంటి దగ్గర డబ్బులు మనం ఇచ్చామంటే పాస్ అవ్వాలి. పాస్ అయితే రేపు పొద్దున్న ఇదే బ్యాంకులో లేకపోతే ఇంకో చోట ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులు చూడాలి. ఎందుకంటే అందరూ గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ చదివి వస్తారు. చదివి వచ్చిన తర్వాత పాస్ అయ్యి కనీసం అటెండర్ పోస్ట్ చేసినా సరే తల్లిదండ్రుల్ని చూడగలిగేలా ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా శంకరరావు గారు ఇచ్చారు, లేకపోతే భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నాకు డబ్బు వచ్చింది పట్టుకుపోయేవాళ్ళు కాకుండా ఇచ్చిన అందరూ పిల్లలను అందరూ చక్కగా చదివించి ఆ భవిష్యత్తు మార్గాన్ని శుభ్రం చేయవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద. అలాగే వాసు కానీ శంకరరావు కానీ ఈ బ్యాంకులో 8-16 చేయడం కాదు, 16 బ్యాంకుల్లో 16 పదులు 140 మందికి ఉద్యోగాలు కల్పించినట్టే లెక్క సుమారుగా. అంటే ఇలా చెప్తే వెళ్ళగలం. కానీ మరి మా అల్లుడికి కార్పొరేట్ మీటింగ్ తర్వాత ఏమో చెప్తున్నారు. అది ఇవన్నీ ఆలోచన చేసుకుని అందరూ కూడా అందరినీ ఆశీర్వదించండి. కస్టమర్లుగా మీరు బ్యాంకుని పాలక మండలిని ఆశీర్వదించండి. చేసినటువంటి కృషి చేసినటువంటి వాళ్ళని ఆశీర్వదించండి. అలాగే చక్కగా ఇవన్నీ కాస్తం కోస్తం మీకు చెప్పి అర్థమయ్యేలా చేసినందుకు నాకు ఈ జీడిపప్పు ఇచ్చినటువంటి మా శంకరరావు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
చూపించినా కూడా వెంటనే కనికరం కూడా అంతే త్వరగా చూపించి వాళ్ళు హక్కును చేర్చుకోలే శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తి. అందరికీ కూడా సుపరిచితుడు. ఎందుకంటే అందాకే చెప్పినట్లుగా పార్టీకి అతీతంగా ప్రేమించదగ్గ వ్యక్తి. ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నా మీ అందరికీ తెలుసు. ఒక పార్టీలో ఉన్నాడు, రెండో పార్టీ వాడి పేరు కూడా ఉచ్చరించుకోవడం, వాడు కనబడితే అసలు కనీసం ఫోటో కూడా తెచ్చుకోవడం. కానీ ఆయన ఏ పార్టీకి సంబంధం లేకపోయినా ఒకనొక సమయంలో రాజకీయ ప్రస్థానం ఒక పార్టీ అయినా ఆయన పక్కన కూర్చున్నా కూడా మీ అందరూ హుందాగా ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా కూర్చోగలుగుతున్నాం అంటే నమ్మకం ఆయన వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తిత్వం కలిగిన పంతం కొండలరావు గారికి, అలాగే బ్యాంక్ డైరెక్టర్స్ అందరికీ కూడా వేదిక పైన ఉన్నవారు, అలాగే సిఇఓ గారికి, బ్యాంక్ స్టాఫ్ సభ్యులకు, విచ్చేసిన నా కుటుంబ సభ్యులకి, మీ యొక్క విద్యా అవసరాలని తీరుస్తున్న శంకరరావు గారి యొక్క సహకారం పొందుతున్న పిల్లలకి నా బెస్ట్ విషెస్. ఆ పిల్లతో వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దలందరూ చెప్పినట్లుగా ఈ బ్యాంకుకి ఒక చరిత్ర ఉంది. అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ బ్యాంకింగ్ వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. ఎందుకంటే కొన్ని సంస్థలకి అర్హత కలిగిన వాళ్ళని కూర్చోబెట్టాలి. ఆ కుర్చీలోని అర్హత కలిగిన వారు ఉండగలిగితేనే సంస్థ దినదిన అభివృద్ధి చెందుతారు. అర్హత లేకుండా అధికారం ఉంది కదా నేను ఏదైనా చేసుకుంటాను అని అనుకుంటే అధికారం శాశ్వతం కాదు, వ్యవస్థ కూడా దెబ్బతింటారు. వారికి అధికారం పోయింది, పోతూ పోతూ ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా చిన్నభిన్నం చేసి వెళ్ళిపోయారు. మీ అందరి సహకారంతో కూటమి అధికారంలోకి వచ్చిన వెంబటనే ఈ యొక్క ఎన్నికలు పెట్టాలా లేదా అన్నది ఒక ప్రశ్నార్థంగా ఉంది. ఉన్నప్పుడు ఒక సమయంలో శంకర్రావు గారు ఫోన్ చేసి నేను వస్తున్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇంట్లో ఉన్నానండి అని అంటే వస్తే ఆయన ఉండే అడిగారు. నాకు ఇంకా రాజకీయంగా ఏ ఆలోచన లేదు, కానీ ఈ బ్యాంక్ ఒక స్థాయికి తీసుకెళ్ళింది అయితే నేనే. నా కళ్ళెదురుకుంటే ఈరోజు బ్యాంక్ కలుగుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా చూస్తా ఉంటే జీర్ణించుకోలేకపోతా ఉన్నా. నువ్వు సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటానంటే ఎన్నికలకు వెళ్దాం. ఎన్నికలు అయిన తర్వాత మాత్రం డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఏ విధమైన ప్రమేయం ఉండకూడదు, రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు. తీసుకున్న డైరెక్టర్లు బాధ్యత కలిగిన వారు, ఎన్నికలు చేసుకోగలిగే కాస్తంత సామర్థ్యం కలిగిన వారు. శంకర్రావు గారు ఇప్పటికే బ్యాంక్ ని అభివృద్ధి చెందిన వ్యక్తిగా, అభివృద్ధి చేసిన వ్యక్తిగా, చరిస్మా కలిగిన వ్యక్తిగా ఆయనకు ఒక ముద్ర ఉంది. అలాగే ఆయనకి అన్ని విధాలుగా కూడా వెన్నెంటే ఉంటూ కొండలరావు గారు సహకారం అందిస్తా ఉన్నారు. పెద్దలు ఎవరు కాదు, అప్పారావు గారు కానీ ఇంకా నా కుటుంబ సభ్యులు అనేక మంది ఎవరికి వారి పాత్ర నిర్వహిస్తా ఉన్నారు. ఆయన ఒకటే అనేవారు, కొడితే బెల్ట్ అంతా కూడా బయటికి రావాలి, అప్పుడే ప్రజలకి మన పైన విశ్వాసం ఉంది, బాధ్యత ఉందని నేను కూడా అనుకోవాలి కదా అని అనేవారు. చాలా పెద్ద సమస్య పెట్టారేనా అనుకున్నాం. సరే, ప్రజలు ఒక నాడు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అదే టైంకి అంతటి ఓటమిని చవి చూసినా మళ్ళా వైసీపీ వాళ్ళు బెల్ట్ కట్టారు. కష్టపడ్డాం, రేయి పగలు మళ్ళా ప్రజాక్షేత్రంలోకి మళ్ళా ఏదో ఎన్నికల మాదిరిగానే వెళ్ళాం, కృషి చేశాం. ప్రజలకి విశ్వాసం ఉంది ఈ బెల్ట్ మీద అనే విధంగా ఈ బెల్ట్ మళ్ళా సరి చేయాలని వాళ్ళు ఇచ్చిన తీర్పుతోటి మా అందరికీ తెలిసే విధంగా 80% స్ట్రైక్ రేట్ తో ఈ బెల్ట్ నెగ్గించడం జరిగింది. శంకర్రావు గారికి సమీప అభ్యర్థికి ఒక 2-3 వేల తేడా ఉండొచ్చేమో, కానీ మిగతా డైరెక్టర్లు అందరూ కూడా 100-200 తేడాతో బెల్ట్ బయటకు వచ్చిందని అంటే ప్రజలు ఒకటే కోరుకున్నారు, మేము మీకు అవకాశం ఇస్తున్నాం. ఈ బ్యాంక్ లోని మా ఖాతాలు ఉన్నాయనో, లేకపోతే డిపాజిట్లు ఉన్నాయనో, లేకపోతే నమ్మకం ఉందనో, లేకపోతే లోన్ ఉందనో, మమ్మల్ని రక్షించని మహాప్రభు అని కోరినట్లు అనిపించింది మాకు. ఆ కోరికని ఈయన చాలా పర్సనల్ గా తీసుకొని 9 నెలల్లోనే అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి వ్యవస్థని సరిచేస్తూ బ్యాంకింగ్ వ్యవస్థ పైన అవగాహనతో
ఆయనకున్న అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ తో, వ్యాపార దక్షతతో ఈ బ్యాంక్ ని రోజు అభివృద్ధి పదంలో తీసుకువెళ్తా ఉన్నారు. లాభాల బాట నడుస్తా ఉంది బ్యాంక్ అంటే నాలాంటి వాడికి కూడా ఆశ్చర్యంగా ఉంది. కానీ నమ్మక తప్పదు, లాభాలు వచ్చినాయి. అదృష్టం ఏంటంటే ఆ లాభాలు మళ్ళా చల్లా శంకరరావు గారి బెల్ట్ సమయంలో వచ్చింది. అదే గతంలో వైసీపీ బెల్ట్ సమయంలోనే లాభం వచ్చి ఉంటే ఈ పార్టీ సీఈఓ గారిని కూర్చోబెట్టి మా వాటాలు పంపించకపోతే అది అందరూ నవ్వుతున్నారంటే మీకు అది అదే జరిగింది. ఎందుకంటే మీరు పక్కనే పేపర్ మిల్ ఉంది, ఏపీ పేపర్ మిల్. 5 సంవత్సరాలు ఏపీ పేపర్ మిల్లోని ప్రతి 2 సంవత్సరాలకి కార్మికులకి అగ్రిమెంట్ చేయాలి. ప్రతి 2 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేయలేదు వైసీపీ ఉన్నప్పుడు. 5 సంవత్సరాలు కూడా అగ్రిమెంట్ చేయకుండా బ్యాగ్ తీసుకున్నారు కంపెనీ దగ్గర నుంచి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా దగ్గరికి కూడా బొమ్మ దగ్గరికి వచ్చారు. నాకు బ్యాగ్ వద్దు, నేను చెప్పిన ప్యాట్లలో కల్లా వెళ్ళి పనులు చేయండి అన్నాం. పక్కనే కోటిలింగాల పేట ఉంటే 1,50,00,000తో ఆతో పనులు చేపించాడు. కోటిలింగాల పేటలో శాశ్వత పరిష్కారం చూపించి 8 నెలల వ్యవధిలోనే అగ్రిమెంట్ చేసి ఈరోజు కూటమి పైన ఆ కార్మికులు విశ్వాసం తీసుకొచ్చాం. మాకు బ్యాగులు తీసుకునే సంస్కృతి లేదు, ఇచ్చే సంస్కృతి మన కుటుంబాలకు ఉందన్నదానికి ఇదే నిదర్శనం. ఈ రోజున సిఎస్ఆర్ నిధులు అనేది ఉంటారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మన చుట్టూ పరిశ్రమలు కానీ లేకపోతే వ్యాపారవేత్తలు కానీ వారికి వచ్చే లాభం నుంచి ఎంత పర్సంటేజ్ సామాజిక బాధ్యత అనేది ఒకటి నిర్వర్తించాలి ప్రతి సంస్థ. ఈ స్థాయి నుంచి కష్టపడితే ఈ స్థాయికి రావచ్చు అన్నది మేము ఉదాహరణ, అది మీరు కూడా అవ్వచ్చు. అది ఎప్పుడు అవ్వగలుగుతారంటే మీ సంకల్పం గొప్పదిగా ఉండాలి. నెక్స్ట్ మీకు ఒక టార్గెట్ అనేది ఉండాలి. ఆ టార్గెట్ క్లియర్ గా పెట్టుకోండి. అలాగే ఆ టార్గెట్ రీచ్ అవడానికి చేయాల్సిన కష్టాన్ని మీరు పడాలి. కష్టపడిందే ఏది రాదు. కష్టపడకుండా వచ్చేది గాల్లోని ఏ రోజు ఎక్కువ రోజు మీతో నిలబడదు. కష్టపడితే అది శాశ్వతంగా మీతో ఉంటది. ఈ రోజు మీకు చేస్తున్నారు అని అంటే మీలాగా అర్హత కలిగిన వాళ్ళు ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇందులో మున్సిపల్ స్కూల్ చదివిన పిల్లలు ఎవరైనా ఉంటే హ్యాండ్స్ రేస్ చేయండి అమ్మా. మున్సిపల్ స్కూల్స్ లో చదివిన పిల్లలు 500 మున్సిపల్ స్కూల్స్ లో చదివి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ కాలేజ్ ఎంచుకున్నాము? ప్రైవేట్ కాలేజీల్లో తక్కువ ఫీజులకి చదివించే బాధ్యత రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది. అది రాష్ట్రంలో ఎక్కడ లేదు. రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కూడా తీసుకుంటున్నారు. కేవలం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది. ఆ నిర్ణయం కూడా నా తల్లి మేయర్ గా ఉన్నప్పుడు తీసుకున్నారనే విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంటే మున్సిపల్ స్కూల్స్ లో 500 మార్కులు దాటిన పిల్లల్ని ఎంతమంది ఉన్నారో సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా సరే ఫస్ట్ ఇయర్ ఇంత, సెకండ్ ఇయర్ ఇంత, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లోని తక్కువ ఫీజు అందిస్తాం. ఈ ఇయర్ ఆ పిల్లోడు ఉన్నాడు, ఆ అబ్బాయి ఫస్ట్ ఇయర్ 15,000, సెకండ్ ఇయర్ 18,000. అంతేగాని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. అదే నువ్వు జేఈ కానీ జేఈ మెయిన్స్ కానీ నీట్ గా తీసుకోవాలంటే ఆ ఫీజులో 50% కన్సెషన్. ఈ ప్రొవిజన్స్ తో ఈ సంవత్సరం మున్సిపల్ స్కూల్స్ 500 దాటిన పిల్లలు 230 మంది ఈ అబ్బాయిలాగా ప్రైవేట్ కాలేజ్ లో చదివిస్తున్న ఘనత ఆర్ఎంసీ. కూర్చోమ్మా. లాస్ట్ ఇయర్ 160 మంది వచ్చారు, కానీ ఇయర్ 230 మంది ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు? ఐటీ మినిస్టర్ లోకేష్ గారు 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్ వీళ్ళు చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. పిల్లలు అదే పని మీద ఎగ్జామ్స్ రాసి 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 ఎక్కడ తప్పులు చేస్తున్నారో వాళ్ళు తెలుసుకొని సరి చేసుకొని సరిదిద్దుకొని ఎగ్జామ్స్ లో బాగా పెర్ఫార్మ్ చేయడం వల్ల 581 మార్కు కూడా మున్సిపల్ స్కూల్లో ఆడపిల్లలకు వచ్చింది. గౌరవ వేతనం ఇందాక చెప్పినట్లుగా కొండలరావు గారు ఇది ఇంకే వేరే ఇతర రూపాన ఆయన వాడచ్చు. ఆయన నిత్యం అయ్యప్ప స్వామి దేవస్థానంలోని వ్యవహారాలన్నీ చూస్తారు. దైవ కార్యక్రమానికి వాడచ్చు, లేదా దేవాలయ నిర్మాణానికి వాడచ్చు. కానీ ఆయన మనసుకి ఏం తట్టిందో తెలియదు, కానీ విద్యా అవసరాలు తీరుస్తా ఉన్నారు. ఆ విద్యా అవసరాలు తీర్చడం అన్నది చిన్న విషయం కాదు. భవిష్యత్తులో వీరందరూ కూడా తప్పకుండా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు 10 మందికి సాయం చేసే స్థాయిలో మీరు ఎదగాలన్నది నాకు ఆలోచన. మీరు రేపు పొందడం కాదు,
10 మందికి అవకాశం ఇచ్చే స్థాయిలో వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఒక స్థానం అన్నది జన్మేచ్ఛ ఎవరి హక్కు కాదు. కష్టపడిన వాడు ఏ స్థాయికైనా వెళ్తాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ తండ్రి ప్రధానమంత్రి కాదు, లేకపోతే ఆయన ఇప్పుడు పిల్లలు లేరు, ఆ పిల్లలకి ఈ ప్రధానమంత్రి పదవి ఇచ్చేయడానికి ఆయనకి ఎవరో లేరు. ఆయన తండ్రి లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు ఎవరో ప్రధానమంత్రి చేసేసలేరు. కష్టపడ్డారు, పడ్డారు, ఈరోజు ప్రధానమంత్రి అంటే జన్మేచ్చేది నా హక్కు అనుకోవడానికి ఏది లేదు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు, తప్పకుండా మీరు చెయ్యాలని. అలాగే శంకరరావు గారితో ఒక చిన్న రిక్వెస్ట్ కూడా అడుగుతా ఉన్నాను చైర్మన్ గారు. మీరు ఏదైతే ఆర్థికంగా సహకరిస్తున్నారో కొంతమంది పిల్లలకి, రేపు భవిష్యత్తులో వీరికి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ లోని కొద్దిగా జాబులు వేసే క్రమంలో ప్రయారిటీ ఇవ్వాలని కూడా మిమ్మల్ని నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తాను. ఆ ప్రొవిజన్ ఉంటారా లేదో నాకు తెలియదు. పక్కన అప్పుడే బీజేపీ వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేయడానికి మీకు ప్రయారిటీ ఇవ్వాలని కూడా కోరుకుంటూ, ఇది ఒక బాధ్యత. ఈ నగరంలో దాతృత్వం చాటుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు, సంపన్నులు కూడా అనేక మంది ఉన్నారు. కానీ సంపన్నులందరికీ మనసు అనేది రాదు. కొంతమందికి ఆ మనసు ఉంటుంది. ఆ మనసు ఉన్న వారిలో ఈయన ఉన్నారు. తప్పకుండా ఈయన బ్యాంకుని మరింత అభివృద్ధి చెందే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ముందుకు తీసుకెళ్లాలని డైరెక్టర్స్ అందరూ కూడా దీంట్లోని ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు ఉన్నది వారి యొక్క అదృష్టం కింద భావిస్తూ, శంకరరావు గారు ఈ యొక్క బ్యాంక్ అభివృద్ధిలోని ఆయన యొక్క పాత్ర పోషిస్తూ పార్టీకి ఎంతో క్రమశిక్షణతో ఉన్నందుకు ఆయన పైన సంబంధం లేని కేసులు కూడా పెట్టారు. బ్యాంకులో పూర్తవుతా ఉంది. ఇప్పుడు వాస్తవాలు అవగాహన చేసుకొని ఇంత దారుణంగా కేసులు పెట్టి అసలు వీరికి సంబంధం ఏంటి ఈ కేసుతోటి అని శాఖ ఏదైతే ఆ శాఖ ఉందో ఆశ్చర్యపోతుందో. అతి దగ్గరలో ఆ కేసులు కూడా మాఫీ చేసే బాధ్యత శాసనసభ్యులుగా ఇది నా పెద్దనాన్న గారి కోసం చెయ్యట్లేదు. ఇలాగా పార్టీకి అంకిత భావంతో పనిచేసే వ్యక్తులు, ఆర్థిక వ్యవస్థల్ని అభివృద్ధి చెయ్యాలని ఆలోచించే వ్యక్తుల్ని ప్రభావితం చేసి ప్రలోభ పెట్టి కేసులు పెట్టేసి భయపెట్టేస్తే ఆ గట్టు నుంచి ఈ గట్టు, ఈ గట్టు నుంచి ఆ గట్టు మారుతారేమో అని ఆలోచించే వారికి అలా గట్టులు మారం. ఒక మాట అనుకుంటే ఎంతకైనా తెగిస్తామని నిలబడ్డారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి అది చేస్తే భవిష్యత్తులో కొంతమందికి అవును ఆదిరెడ్డి అప్పారావు అంత ఇబ్బంది పెట్టినా తాడో పేడో తేల్చుకుంటానని అలాగే ఉండిపోయారు. శంకర్రావు గారిని అంతా ఒత్తిళ్లు చేసి అలా ఇబ్బందులు పెట్టినా తాడో పేడో తేల్చుకుంటాను అలాగే ఉండిపోయారని తెలిస్తే భవిష్యత్ తరాలు నాకన్నా నా తరం కానీ లేకపోతే ఇంకెవరికైనా సరే ఒక రోల్ మోడల్స్ కింద నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని సరి చేయాల్సిన బాధ్యత ఉంది, నేను చేస్తాను. అలాగే ఇవన్నీ కూడా అసందర్భం అని మీరు అనుకోరు. ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు ప్రతి అంశాన్ని మీరు అవగాహన చేసుకోవాలి, తెలుసుకోవాల్సిన అవసరం. తెలుసుకోకపోతే రేపు నష్టపోయేది మీరే. ఎందుకంటే ఈ బ్యాంకింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ అన్ని కూడా వ్యవస్థలు నడిచేది మీ అందరి ద్వారానే. ఈరోజు కార్పొరేషన్ ఒక కార్యక్రమం చేస్తుందంటే కార్పొరేషన్ పైనుంచే ఉడపడట్లా. మీరు పన్ను రూపానో లేకపోతే కుళాయికి పట్టిన పన్ను ఏదో రూపంలో వస్తున్న నిధులే మీకు ఖర్చు పెడుతున్నాం, మా జోబు నుంచి తీయట్లా. కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, వ్యక్తిత్వాల మధ్యన వ్యత్యాసం తెలుసుకోవాలనే ఇవన్నీ కూడా మీకు చాలా ఓపిక. ఎందుకంటే నేను ఎక్కడైనా స్పీచ్ మాట్లాడుతుంటే వాడిని తిట్టేయడం లేకపోతే ఆడి మీద ఏదో పోస్టులు పెట్టేయడం కాదు. మీరు అనుకుంటే ఆ సమస్యకి పరిష్కారం తెచ్చే విధంగా కన్స్ట్రక్టివ్ గా చేయగలిగే శక్తి సామర్థ్యం కలిగిన జనరేషన్ జెన్జీ కిడ్స్. ఆ బాధ్యతను కూడా మీరు భవిష్యత్తులో నిర్వర్తిస్తారని పిల్లలందరి దగ్గరికి ఆశిస్తూ మరొకసారి చల్లా శంకరరావు గారికి వారి యొక్క ప్యానల్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా శంకరరావు గారు చేస్తున్న కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు.